హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ టెర్రర్ అటాక్ ఉంటుందా, వాళ్ళు దాదాపు దీన్ని ఒక 2-3 ఇయర్స్ నుండి ముందే ప్లాన్ చేసుకొని వస్తారు. సో ప్లాన్ చేసుకున్నప్పుడే వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఇక్కడున్న హిందువుల్ని చంపాలి, ముస్లిమ్స్ని వదిలేయాలని. ఎందుకు అలా చేశారంటే ఇది ఒక ట్రాప్. ఈ ట్రాప్లో మనం మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ ట్రాప్ని ఏంటి అంటే ఇక్కడున్న హిందూస్ని చంపి ముస్లిమ్స్ని వదిలేస్తే ఇక్కడ హిందూ ముస్లిం గొడవ అనేది వస్తుంది. ఆ హిందూ ముస్లిం గొడవ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఇంటర్నల్గా వారికి దిగుతారు అనేది వాళ్ళ కాన్సెప్ట్. దానికోసమే వాళ్ళు హిందూస్ని చంపి ముస్లిమ్స్ని వదిలేశారు. కానీ అంటే మెయిన్గా ఆ పాకిస్తాన్ వాళ్ళ మోటో ఏంటంటే ఇక్కడున్న హిందూ ముస్లిమ్స్ కలయిక అంటే కలిసి ఉండడం చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. దానివల్లనే ఈ ట్రాప్ అనేది వాళ్ళు ట్రై చేశారు. సో ఎందుకంటే ఇక్కడున్న ఇండియన్ ముస్లిమ్స్ మీద టెర్రరిస్టులకు ఎప్పుడు ప్రేమ లేదు. అలా ఉండుంటే గతంలో మనం చూసుకుంటే ఏ బాంబు దాడిలో కూడా చాలామంది ముస్లిమ్స్ చచ్చిపోయారు. అది కాకుండా మన చార్మినార్ మక్కా మసీద్లో కూడా 150 మంది రంజాన్ రోజు మన మక్కా మసీద్లో బాంబు పెట్టారు. సో దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి అక్కడ టెర్రరిస్టులకి అసలు సంబంధమే లేదు. అలాగే ఉండుంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అస్సలు పడదు, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి అస్సలు పడదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్సే కదా. సో పడదు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇక్కడున్న కలిసి ఉన్నారు కదా, వీళ్ళు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టాలి అన్న ఒక కాన్సెప్ట్ మీదనే వీళ్ళు ఈ ట్రాప్ అయితే వేశారు. ఆ ట్రాప్లో మనం పడకుండా ఉండాలి. సో అది మనం కలిసి ఉంటే ఏదైనా చేయొచ్చు.